మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికై ఏర్పాటు చేయబడిన వాగ్దానము కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 17 వచనం. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు నీతిమంతులకు ఎప్పుడు కూడా సంరక్షకుడిగా, కాపాడేవాడిగా ఉంటున్నాడు. అందుకే కదా దేవుని వాక్యం అంటుంది, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు అని కదండి. ఈరోజు దేవాది దేవుడు తన బిడ్డలను ఎంత మాత్రం త్రోసివేయువాడు కానే కాదు. ఈరోజు దేవుడు తన బిడ్డలందరినీ సంరక్షించేవాడిగా, కాపాడేవాడిగా ఉంటున్నాడు. చూడండి, అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, 10,000 మంది దండెత్తి వచ్చినను ఏ అపాయమునకు నేను భయపడేవాడిని కానే కాదు. ఎందుకు తెలుసా? దేవుడు నాకు సంరక్షకుడు. దేవుని చిత్తమును బట్టి నేను నడుచుకుంటున్నాను కనుక దేవుడే నాకు సంరక్షకుడిగా ఉంటున్నాడు అనేటువంటి ధైర్యము, విశ్వాసము ఆయనకుంది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నన్ను సంరక్షించేవాడు, కాపాడేవాడని అతి విశ్వాసము నీ జీవితంలో ఉండగలిగితే దేవుడు మరిన్ని కార్యములు చేస్తాడు. చూడండి, శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్తున్నప్పుడు వారు ఎంత మాత్రం సంశయపడలేదు. వారి ముగ్గురులో ఏ ఒక్కరైనా సరే సంశయపడి ఉండగలిగితే బహుశా దేవుని యొక్క కార్యం అక్కడ జరిగేది కాదు. వారి ముగ్గురు ఎప్పుడైతే ఇదిగో సంశయపడకుండా దేవుని విశ్వాసం ఉంచి, నా దేవుడు బ్రతికిచ్చినను నా దేవుడే, చంపేసినను నా దేవుడని ఒక మంచి తీర్మానం కలిగి వారు అడుగు ముందుకేశారు. అప్పుడే దేవుడు వారిని సంరక్షించాడు. దానియేలు కూడా సింహాల బొమ్మలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన సంశయపడలేదు. ప్రియమైనలారా, నా దేవుడు సంరక్షకుడు, కాపాడువాడని వారు విశ్వాసం ఉంచారు. కనుక ఈరోజు నీవు కూడా అనేకమైన విపత్కరమైన పరిస్థితులలో ఉన్నావేమో, ఆపదలో గుండా నడుస్తున్నావేమో, నాకెవరు తోడు లేని కంగారు పడుతున్నావేమో. అయితే దేవుడు నిన్ను సంరక్షించి కాపాడేవాడు కనుక ఆయన విశ్వాసం ఉంచగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు, తన రెక్కలకి నేను దాచుకుంటాడు. అలాంటి ఆశీర్వాదం దినాన్న దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్.